హాయ్ హలో మై సెల్ఫ్ నందన్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి పాలినామియల్స్ గురించి చెప్పుకుందాం. ఫస్ట్ అబౌట్ పాలినామియల్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. దాని తర్వాత డిగ్రీ ఆఫ్ పాలినామియల్స్, దాని తర్వాత వాల్యూ ఆఫ్ పాలినామియల్స్, జీరోస్ ఆఫ్ పాలినామియల్స్ అండ్ లాస్ట్ రిలేషన్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఎఫిషియెంట్స్. నార్మల్ గా పాలినామియల్స్ అంటే ఏమంటారు? ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్ టర్మ్ అంటారు. ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్ టర్మ్స్ అంటే ఏంటి? ఒక నెంబర్ తో పాటు ఏదో ఒక వేరియబుల్ ఉంటది. అంటే ఇది 2x అనేది ఒక పాలినామియల్ అవుతుంది. అంటే ఆల్ ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ ఆర్ పాలినామియల్స్. ఎగ్జాంపుల్ ఇది కానీ 2x² + 1 ఇట్లా ఏమైనా తీసుకోవచ్చు. 3x - 1 + 1/2y అంటే ఇది కూడా ఒక పాలినామియల్ అవుతుంది. మనము ఇక్కడ మెయిన్ చూసుకోవాల్సింది విచ్ ఆర్ నాట్ పాలినామియల్స్. అంటే పాలినామియల్స్ కానీ ఏమేమి అనేది చూసుకోవాలి. ఫస్ట్ నాట్ పాలినామియల్స్. నాట్ పాలినామియల్స్ అంటే పవర్ దగ్గర ఇట్లా 1/2 ఉండదు, ఇట్లా ఉండదు, ఇంకొకటి ఇట్లా ఉండదు. అంటే x⁴ 1/2 కానీ ఇట్లా కానీ -1 కానీ -2 కానీ ఉండవు అనమాట. దాన్ని నాట్ పాలినామియల్స్ అంటారు. నెక్స్ట్ డిగ్రీ ఆఫ్ పాలినామియల్స్. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఇస్తే చూడండి. 2x² + 1 మనకేంటి డిగ్రీ ఆఫ్ పాలినామియల్. ఇక హైయెస్ట్ డిగ్రీ ఉంటుంది దీనికి, దాన్ని డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్ అంటారు. ఈ డిగ్రీ అంతా 2 ఉంది అంటే దీనికి డిగ్రీ ఆఫ్ పాలినామియల్ ఏమవుతుంది? 2 అవుతుంది. ఇప్పుడు కాన్స్టెంట్ టర్మ్ ఉంది 1 ఉంది, ఇది దీని పక్కన ఏం లేదు కాబట్టి దీని డిగ్రీ ఏమవుతుంది? 0 అవుతుంది. నెక్స్ట్ మనం వాల్యూ ఆఫ్ పాలినామియల్స్ గురించి చూసుకుందాం. వాల్యూ ఆఫ్ పాలినామియల్స్ అంటే p(x) = 2y⁴ - 1 ఉంది. ఈ x దగ్గర మనం 1 తీసుకుంటాం, అంటే ఒక నెంబర్ అనేది తీసుకుంటాం. అప్పుడు మనకి ఇది వాల్యూ ఆఫ్ ద పాలినామియల్స్ అవుతుంది. ఎగ్జాంపుల్ కి 2 తీసుకున్నాం అనుకో, x ప్లేస్ లో ఏం చేస్తున్నాం, y ప్లేస్ లో ఏం చేస్తున్నాం సార్? మనము 2 అనే ఒక నెంబర్ ని పెడుతున్నాం. అప్పుడు ఏమైతుంది? 2 × 2³ - 1. 2³ ఎంత? 8. 8 × 2 16. 16 - 1 = 15. నెక్స్ట్ మనది ఏముంది? జీరోస్ ఆఫ్ ద పాలినామియల్. జీరో ఆఫ్ ద పాలినామియల్ అంటే సేమ్ టర్మ్ తీసుకోండి. 2 వద్దు, 3x² - 3 = 0. జీరో ఆఫ్ ద పాలినామియల్స్ అంటే మనం ఇదొక టర్మ్ తీసుకున్నాం కదా, 3 × 1 పెట్టుకుందాం. 1² - 3 = 0. 3 × 1² అంటే ఎంత? 1 వస్తుంది. 3 - 3 = 0. అంటే 1 అనేది ఏమైతుంది? p(1) = 0 ఆఫ్ పాలినామియల్. ఇది కాకుండా మనం 2 తీసుకుందాం ఒకసారి. 3 × 2x² - 3 = 0. 2 × 2x². 2x² అంటే ఏమవుతుంది? 4 అవుతుంది. 3 × 4 = 12. 12 - 3 = 9. 9 ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0. అంటే 0 ఆఫ్ ద పాలినామియల్ కాదు. దీని ప్లేస్ లో ఒకసారి -1 పెట్టుకొని చూసుకుందాం. 3 × -1² - 3 = 0. 3 × -1 అంటే 3నే కదా. 3 - 3 = 0. అంటే ఇప్పుడు మనం తీసుకున్న దాని ప్రకారం చూస్తే క్వశ్చన్ ఏంటి? 3x² - 3 = 0. దీనికి 0 ఆఫ్ ద పాలినామియల్ టర్మ్స్ ఏమేమి వస్తాయి? ఒకటి 1 వస్తుంది, ఇంకోటి -1 వస్తుంది. నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ టాపిక్, మనకు కొంచెం ఒక స్కోరింగ్ చేసుకునే టాపిక్ ఏదైనా ఉందంటే రిలేషన్ బిట్వీన్ జీరోస్ ఆఫ్ ద కోఎఫిషియంట్. చూడండి సార్, ax² + bx + c = 0. ఏంది? ఇది 2 ఉంది కాబట్టి ఇది ఏమవుతుంది? క్వాడ్రాటిక్ పాలినామియల్ అవుతుంది.
ఇప్పుడు కోఎఫిషియంట్ ఆఫ్ ఆల్ఫా బీటా దాకా తీసుకుందాం. ఆల్ఫా ప్లస్ బీటా సమ్ ఆఫ్ కోఎఫిషియంట్ ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్స్ టు మైనస్ బి బై ఏ. నెక్స్ట్ ఇప్పుడు ప్రొడక్ట్ చేస్తాం. ప్రొడక్ట్ ఏమవుతుంది? సి బై ఏ అవుతుంది. బి బై ఏ అనేది ఏమొస్తుంది? కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్. ఎక్స్ కోఎఫిషియంట్ ఏముందో మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. సేమ్ ఇట్లానే మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం? ఇంటూ చేస్తున్నాం. ఇంటూ చేస్తే ఏమొస్తుంది? కోఎఫిషియంట్ ఆఫ్ కాన్స్టెంట్. దీనికి కోఎఫిషియంట్ ఏముండదు, కాన్స్టెంట్ టర్మ్. కాన్స్టెంట్ టర్మ్ అంటే లాస్ట్ ఉండే టర్మ్. కాన్స్టెంట్ టర్మ్ బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. ఏమవుతుంది అప్పుడు? సి బై ఏ. ఇది క్వాడ్రాటిక్. ఫస్ట్ ఇక్కడ మనకు మెయిన్ చూసుకోవాల్సింది సమ్. సమ్ ఉంటే ఏమవుతుంది? మైనస్ బి బై ఏ అవుతుంది. నెక్స్ట్ ప్రొడక్ట్ ఉంటే ఏమవుతుంది? సి బై ఏ అవుతుంది. ఇది దేనికి? మన క్వాడ్రాటిక్ది. నెక్స్ట్ క్యూబిక్ ఉంటుంది. ఏముంటుంది? క్యూబిక్. క్యూబిక్ అంటే ఒకసారి చూడండి, ఏ ఎక్స్ క్యూబ్ ప్లస్ బి ఎక్స్ స్క్వేర్ ప్లస్ సిఎక్స్ ప్లస్ డి ఈక్వల్స్ టు 0. ఇది ఏమంటారు? క్యూబిక్. క్యూబైడ్ అంటే పవర్ 3 ఉంది కాబట్టి క్యూబిక్ అవుతుంది. ఇదేముంది? ఫస్ట్ సమ్ చేస్తాం. ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈక్వల్స్ టు మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ పవర్ ఎక్స్. పవర్ ఎక్స్ ఏముంది? బి బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ క్యూబ్. నెక్స్ట్ ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ ఆల్ఫా గామా ఈక్వల్స్ టు కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్. ఎక్స్ కోఎఫిషియంట్ ఏముంది? సి బై ఎక్స్ క్యూబ్కి ఏముంది? ఏ. నెక్స్ట్ ప్రొడక్ట్ చేస్తాం. ప్రొడక్ట్ చేస్తే ఏమవుతుంది? కాన్స్టెంట్ టర్మ్ మైనస్ కాన్స్టెంట్ టర్మ్ బై ఎక్స్ స్క్వేర్. ఎక్స్ స్క్వేర్కి ఏముంది? కోఎఫిషియంట్ ఏ. దీన్ని ఇంకో కొంచెం డెప్త్గా రాసుకోవాలంటే కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ బై ఎక్స్ క్యూబ్. కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ క్యూబ్. దీన్ని ఏం రాసుకుంటాం? కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ బై ఎక్స్ క్యూబ్. దీన్ని ఏం రాసుకుంటాం? కాన్స్టెంట్ టర్మ్ బై ఎక్స్ క్యూబ్. నార్మల్గా మనకి ఎక్స్ క్యూబ్ అంటే హై పవర్ ఉన్నది ఎప్పుడైనా కానీ కిందనే ఉంటుంది. ఓకే, ఫస్ట్ మనం ఏముంది? గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ పాలినోమియల్స్. ఫస్ట్ ఏముంది? లీనియర్ గురించి చెప్పుకుందాం. నెక్స్ట్ క్వాడ్రాటిక్ గురించి చెప్పుకుందాం. లీనియర్ అంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఎవరికైనా తెలిసే ఎగ్జాంపుల్స్ ఏమైనా చెప్తారా? లీనియర్ పాలినోమియల్స్ అంటే ఏంటనేది 2x ప్లస్ 3. మనం ఇప్పుడు గ్రాఫికల్ గురించి చూసుకుంటే ఎగ్జాంపుల్ ఇగో ఇక్కడ రాసుకోండి. 2x ప్లస్ 3 గ్రాఫికల్ మెథడ్లో దీని y యాక్సిస్ అంటారు. ఇది y డాష్, ఇది x y. ఇట్లా తీసుకుంటే ఇది x x డాష్, ఇక మధ్యలో ఉండేది 0, ఇది 0. ఇక్కడ 1 2 3 4 5. ఇక్కడ ఏమవుతుంది? -1 -2 -3 -4 -1. ఇక్కడ ఏమైతే పాజిటివ్ 1 2 3 4. ఇక్కడ -1 -2 -3 -4. ఫస్ట్ ఏముంది? ఇక్కడ మనం ఒక టేబుల్ వేసుకుందాం. టేబుల్ వేసుకుంటే మనకి ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. ఫస్ట్ x యాక్సిస్ y యాక్సిస్, లాస్ట్ అది క్వశ్చన్. ఫస్ట్ ఇది x యాక్సిస్ దగ్గర -2 నుంచి -1 0 1 2. y ప్లేస్లో ఏం చేస్తామంటే క్వశ్చన్ యాజ్ ఇట్ ఈజ్ చేసుకుంటాం.
ఫస్ట్ ఏముంది ఇక్కడ ఎక్స్ ప్లేస్ లో -2 పెట్టుకోమన్నాడు మనం. -2 పెట్టుకుంటే ఏమవుతుంది 2 × -2 + 3 అంటే -4 + 3 1 -1. నెక్స్ట్ ఏమన్నాడు -1 పెట్టుకోమన్నాడు. -1 పెట్టుకుంటే ఏమవుతుంది -2 + 3 అప్పుడు ఇది ఏమవుతుంది 1 అవుతుంది. నెక్స్ట్ 0 పెట్టుకుంటే 3 1 పెట్టుకుంటే ఏమవుతుంది 2 + 3 5. నెక్స్ట్ -2 2 × 2 4 4 + 3 7 ఇది x and y -2, -1 -1, 0, 3 and 1, 5 and 2, 7. ఫస్ట్ ఏముంది -2, -1 అంటే -2 -2 ఇక్కడ ఏముంటుంది మైనస్ మైనస్ ఉంటుంది, ఇక్కడ ఏముంటుంది ప్లస్ ప్లస్ ఉంటుంది, ఇక్కడ మైనస్ ప్లస్. నెక్స్ట్ కింద సరే ఫస్ట్ ఏముంది -2 అండ్ -1 అంటే కిందికి వస్తుంది అంటే ఇక్కడ ఉంటుంది ఏమంటారు -2 -1. నెక్స్ట్ దాని తర్వాత -1 1 ఇది వస్తుంది -1 1. పాజిటివ్ ఇది నెగిటివ్ వస్తుంది. నెక్స్ట్ ఏముంది 0, 3 0, 3. నెక్స్ట్ ఏముంది 1, 5 ఏముంది 1, 5 6 and 7. నెక్స్ట్ ఏముంది 2, 7. మన గ్రాఫ్ ఎట్లా వస్తుంది ఇట్లా స్ట్రైట్గా వస్తుంది అంటే ఇక్కడ 1 వస్తుంది 1 జాయింట్ అవుతుంది అంతే. కానీ లీనియర్ పాలినోమియల్స్ అంటారు. మనం నెక్స్ట్ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ పాలినోమియల్ క్వాడ్రాటిక్ లో చూసుకున్నాం. క్వాడ్రాటిక్ అంటే ఏముండదు ఫస్ట్ మనకు స్క్వేర్ డిగ్రీ ఏదైతే అప్ ఉంటుందో దాన్ని మనం క్వాడ్రాటిక్ అనుకుంటాం. ఇది అందరికి తెలిసిందే కదా. ఇది ఒకసారి ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి. ఇప్పుడు మనకు క్వాడ్రాటిక్ లో 3 టైప్స్ ఉంటాయి. ఒకటి =0, ఇంకోటి <0, ఇంకోటి <0. ఇది <0లో మనకు దీన్ని ఏమంటారు అంటే రియల్ అండ్ డిస్టింక్ట్. నెక్స్ట్ ఇది =0 దాన్ని ఏమంటారు జస్ట్ రియల్ అండ్ ఈక్వల్ అంటారు. నెక్స్ట్ ఇది దానికంటే ఎక్కువ ఉంది కదా దీన్ని ఏమవుతుంది నో రియల్. ఇక్కడ మనకు 2 zeros వస్తాయి, ఇక్కడ మనకు 1 వస్తుంది, అసలు జీరోసే రావు. ఇప్పుడు ఒకసారి గ్రాఫ్ వేసుకొని చూసుకుందాం. చూడండి రియల్ అండ్ డిస్టింక్ట్ గురించి మాట్లాడుకుంటే ఎగ్జాంపుల్ x³ - 3x - 4 దీని గురించి చూసుకుందాం. ఫస్ట్ x y xy x ప్లేస్ లో -2 -1 0 1 2 దీని ఫస్ట్ -2 పెడదాం. -2³ -2 + 4 2 2s are 4 4 2s are 8 8 minus 8 plus 6 plus 4 equals to 18 minus 2 comma 18. Next time వస్తుంది -1 అంటే -1 plus 3 plus 4 -1
మైనస్ 6 ప్లస్ 6 వస్తుంది -1, 6. నెక్స్ట్ 0 పెట్టుకుంటే 0 0 0 4 వస్తుంది 0, 4. నెక్స్ట్ 1 పెడితే ఇక్కడ 1 వస్తుంది +1 ఇది -3 అవుతుంది 5 - 2 ఇప్పుడు ఏమొస్తుంది 1, 2 ఇట్లా మనకి ఇది అంటే ఒక నెంబర్స్ అనేది వస్తుంది ఇది గ్రాఫ్ అయితే ఫస్ట్ మనం ఇందాక వేసిన ఎగ్జాంపుల్కి ఇట్లా వస్తుంది పారాబోలా ఇట్లా ఉన్నదని ఏమంటారు ఇట్లా వచ్చినా ఇట్లా వచ్చినా ఇట్లా వచ్చినా ఇట్లా వచ్చినా దాన్ని పారాబోలా అంటారు దీనిలో మనకి ఏమొస్తుంది 2 వస్తాయి 2 zeros వస్తాయి ఇది దీని ఏమంటారు రియల్ అండ్ డిస్టింక్ట్ నెక్స్ట్ 1 0 అన్నాడు ఈక్వల్ టు 0 అన్నాడు అప్పుడు మన గ్రాఫ్ ఎట్లా వస్తుంది ఇట్లున్న గ్రాఫ్ ఇట్లా టచ్ అయి వెళ్ళిపోతుంది జస్ట్ ఇట్లా టచ్ అయి వెళ్ళిపోతుంది ఇక్కడ మాత్రమే వస్తుంది ఒకరు ఇట్లా తీసుకున్నా కూడా ఇక్కడ మాత్రమే టచ్ అవుతుంది ఒకటే దగ్గర టచ్ అవుతుంది దాన్ని మనం ఏమంటాం ఈక్వల్ అండ్ రియల్ లాస్ట్ది గ్రాఫ్ ఎట్లుంటుంది అంటే అసలు టచ్ అయ్యే సంబంధం లేకుండా అసలు ఇక్కడ 0 అసలు టచ్ కాదు వస్తే ఇట్లా వస్తుంది లేదా ఇట్లా పోతుంది ఇట్లా కూడా పోవచ్చు దీన్ని ఏమంటారు నో రియల్ ఐ థింక్ యూ అండర్స్టాండ్ ఓకే డివిజన్ ఆల్గరిథం ఫర్ పాలినోమియల్స్ ఇది ఏమంటారు ఫస్ట్ మనకి ఫార్ములా చాలా ఇంపార్టెంట్ దీనిపైన ఇది ఒకటి ఎగ్జాంపుల్ తీసుకొని చేద్దాం ఫస్ట్ అయితే ఒకసారి మంచిగా ఫార్ములా కరెక్ట్గా చూసుకోండి గుర్తుపెట్టుకోండి మైండ్ ద ఫార్ములా డివిడెంట్ అంటే ఏంది ఈ క్వశ్చన్ అని అర్థం డివైజర్ అంటే ఏంది దీన్ని మనం దీన్ని డివైజర్ అంటాం రిమైండర్ అంటే ఏంది లాస్ట్లో ఒక నెంబర్ ఏది కూడా వస్తుంది కదా దాన్ని రిమైండర్ అంటారు ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ అంటే తెలుసు అందరికి పైన వచ్చేది అంటే మల్టిప్లై దేంతో చేసినాం అనేది ఫస్ట్ డివిజన్ ఆల్గరిథంలో ఫస్ట్ ఇది ఏముంది క్వశ్చన్ ఇక్కడ చూడండి -x³ బై -x² ఇది చూడండి మైనస్ పోతుందా x 2x పోతుంది ఇక్కడ ఇక్కడ లాస్ట్ రిమైండర్ ఏమొస్తుంది x మిగులుతుంది ఇప్పుడు పైన x రాస్తాం ఇప్పుడు x ఇంటూ x x³ -x³ నెక్స్ట్ దీంతో దీన్ని మల్టిప్లై చేస్తాం ప్లస్ x² మరి దీంతో దీనికి మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది -x ఇప్పుడు ఇవో సైన్స్ ఉన్నాయి ఇప్పుడు దీన్ని చేంజ్ చేస్తాం మనం ఇక్కడ మైనస్ ఉందా ప్లస్ అవుతుంది ప్లస్ ఉందా మైనస్ అవుతుంది ఇక్కడ ఏమవుతుంది ప్లస్ అవుతుంది అప్పుడు ఇది ఏమవుతుంది 0 అయిపోతుంది పోతుంది ఇది ఏముంది చూడండి -+3x² -x² అంటే ఏమొస్తుంది 2x² వస్తుంది 2x² ఏముంది -3x + x దీని ఏమొస్తుంది -2x వస్తుంది దీన్ని యాజ్ యూజువల్ సేమ్ అట్లనే +5 ఇక్కడనే రాసేస్తాం మళ్ళీ సేమ్ ఈసారి ఏం చేస్తామంటే ఇది ఇక్కడ వేసుకుంటాం పైన 2x² -x² స్క్వేర్స్ పోయి ఏమవుతుంది మనకు -2 మిగులుతుంది ఈ -2 ని రాసుకుంటాం -2 ఇంటూ -x² ఈక్వల్స్ టు +2x² -2x నెక్స్ట్ +2 ఇప్పుడు ఏమవుతుంది సైన్స్ చేంజ్ చేస్తాం ఇది పోయింది ఇది కూడా పోయింది లాస్ట్కి ఎంత అయింది రిమైండర్ 3 ఇప్పుడు ఆ ఫార్ములా చూసుకోండి 3x ఈక్వల్స్ టు ఏమన్నాడు డివైజర్ అన్నాడు డివైజర్ అంటే ఏంది ఇది -x² + x -1 ఇంటూ క్వశ్చన్ అంటే ఏంది x -2 లాస్ట్ ఏముంది రిమైండర్ ప్లస్ ఉంది -2 ఇప్పుడు
స్టెప్ ఎక్స్ట్రా ఇస్తా చూడండి. minus 2 3 plus 3 ఇది చూడండి x into x minus x cube plus x square minus x plus 2x square minus 2x plus 2 plus 3 plus 5 ఇక్కడ మైనస్ ఒకటే ఉంది డైరెక్ట్ రాసాం అంటే క్యూబ్ ఒకటే ఉంది మైనస్ క్యూబ్. నెక్స్ట్ స్క్వేర్స్ రెండు ఉన్నాయి యాడ్ చేస్తే ఏమవుతుంది 3x స్క్వేర్ అవుతుంది మైనస్ 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 3x. ఇప్పుడు ఆన్సర్ ఏమొచ్చింది మనకు మైనస్ ఎక్స్ క్యూబ్ ప్లస్ 3x స్క్వేర్ మైనస్ 3x plus 5. I hope you understand this class. Thank you. Please subscribe my channel Teach for Telugu.